Welcome to our channel Uma the Banking Aspirant. So after so many days I was writing the mock examination. Why? Because of everyone knows, if those who are following my channel, they know about me and 95 job. After that ఇంటికి వచ్చి హస్బుల్ వర్క్ చేసుకొని ప్రిపేర్ అవ్వటం కొంచెం కష్టంగానే ఉంది అనిపిస్తుంది. వై ఐ హ్యావ్ జాయిన్డ్ నా నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఎస్బీఐ పీఓ వచ్చి 1500 వేకెన్సీస్తో పీఓ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి మీరందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనైతే మాక్ ఎగ్జామ్స్ అనేది రాయట్లేదు, కానీ డైలీ ఒక టాపిక్ అయితే ప్రిపేర్ అవుతున్నాను. సో మాక్ ఎగ్జామ్కి ఏంటంటే కన్సిస్టెంట్గా 1 అవర్ గట్టిగా కూర్చోవాలి. నేనేంటంటే ఒక 50 మినిట్స్ అలాగా ఒక టాపిక్ అనేది క్లియర్ చేసేసుకున్నాను, అదైతే చేయగలుగుతున్నాను. సెకండ్ థింగ్, కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికైతే నాకు టైం కుదరట్లేదు. సో నేను ఏం చేస్తున్నానంటే 3 డేస్కి ఒకసారి నేను కరెంట్ అఫైర్స్ అనేది ఆ 3 డేస్ది కంప్లీట్ చేసుకుంటున్నాను. పోస్ట్పోన్ అయితే ఎక్కడ చేయట్లేదండి, అదొకటి ఉంది. కాకపోతే 3 డేస్ది ఒకే రోజు చదువుకోవటం అయితే జరుగుతుంది. ఎందుకంటే నాకు ఇంట్లో వర్క్స్, బయట మళ్ళీ జాబ్కి వెళ్ళటం, పిల్లల్ని టేక్ కేర్ చేసుకోవటం, వాళ్ళని స్కూల్స్లో దిగిపెట్టడం కొంచెం టఫ్గా ఉంది నాకైతే. సో అందుకే చెప్తున్నాను, ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడే మనం గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మీరందరూ ప్రజెంట్ అయితే కోచింగ్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి, సో మీరు ఏది ప్రిపేర్ అయినా కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఆ టాపిక్ని 1 ఇయర్ వరకు ఓపెన్ చేయకుండా ఉండేలాగా ప్రిపేర్ అవ్వండి, నా సజెషన్ వచ్చేసరికి. ఎందుకంటే ఇక ఎస్బీఐ పీఓతో స్టార్ట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అన్నీ 1 బై 1 వస్తూనే ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలా క్రాష్ అవుతూనే ఉంటాయి. సో బెటర్ థింగ్ ఏంటంటే ప్రిపేర్ అయ్యే ఏ టాపిక్ అయినా ఫ్లూయెంట్గా అంటే క్లియర్గా 100% నాకు ఈ టాపిక్ వచ్చు, ఈ టాపిక్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా నేను చేయగలను అనే విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అండ్ నెక్స్ట్, ఎవరైతే కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకున్నారో లేదా ఆన్లైన్లో, అసలు ఏదైనా అవ్వచ్చు, ఏ సైట్ అయినా అవ్వచ్చు, డైలీ ఒక మాక్ ఎగ్జామ్ మాత్రం కంపల్సరీగా రాయండి. మాక్ ఎగ్జామ్స్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయటం వల్ల, ఎగ్జామ్స్ రాసి ఎక్స్ప్లెనేషన్స్ వినటం వల్ల మనం డైరెక్ట్గా ఐబీపీఎస్ ఎప్పుడైతే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్ ఇస్తారో అక్కడ రాయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్, కుదిరితే మ్యాక్సిమం సిస్టమ్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ రాయండి. లేదు డెస్క్టాప్ మోడ్ పెట్టుకొని ఫోన్లో రాస్తాం, మీ దగ్గర ల్యాప్టాప్ సిస్టమ్ అవైలబుల్గా ఉంటే ఫోన్ని యూజ్ చేయడం తగ్గించండి ఎగ్జామ్స్ వరకు. ఎందుకంటే రియల్ టైం ఎగ్జామ్ ఎలా రాయాలి అనే ఎక్స్పీరియన్స్ అనేది రావాలి అంటే సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి. సిస్టమ్ లేని వాళ్ళు ల్యాప్టాప్ యూజ్ చేయండి, సేమ్గా ఉంటుంది. ఎలాగో మనం మౌసే కాబట్టి యూజ్ చేసేది, ఎగ్జామ్లో మనం కీబోర్డ్ అవేం యూజ్ చేయం కాబట్టి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక హ్యాండ్ తోటి మౌస్ పట్టుకొని ఒక హ్యాండ్ తోటి పెన్ తోటి చేయటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్కి అయితే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే 2 హ్యాండ్స్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి. సో మీ ప్రిపరేషన్ ఎక్కడి దాకా వచ్చిందో తెలియజేయండి. అండ్ సెకండరీ థింగ్ వచ్చేసరికి, కరెంట్ అఫైర్స్ ఏదైనా ఒకటే సోర్స్ ఫాలో అవ్వండి. లేదు నేను ఒక దాంట్లో యూట్యూబ్ ఛానల్ చూస్తాను, వీడియోస్ చూస్తాను, ఇంకో దాంట్లో పీడిఎఫ్ ప్రిపేర్ అవుతాను, ఇలా వద్దు. చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, చాలా ఇబ్బంది అవుతుంది కూడా లాస్ట్కి, ఓకేనా. అండ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆస్పిరెంట్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ వచ్చేసరికి, ఏదన్నా క్వశ్చన్ రాకపోతే క్వాంటి కానీ రీజనింగ్ కానీ అక్కడ స్టక్ అయిపోతారు. అస్సలు చేయొద్దు. వన్స్ ఒక్కసారి చేసిన తర్వాత ఆ క్వశ్చన్ ఆన్సర్ అనేది రాలేదు అనుకో, దాని మీద పగబట్టొద్దు. ఐ మీన్ లైక్, అది నాకు ఎందుకు రాదు అన్న ఈగో ఫీలింగ్కి వెళ్ళొద్దు. ఎందుకంటే టైం అనేది మనకి సెక్షన్ టైం 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సో దాన్ని బట్టి ఒకసారి ఆలోచించుకోండి, ఓకేనా. దాన్ని బట్టి థింక్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాసేటప్పుడు ఒక క్వశ్చన్ రాకపోతే ఒక్కసారి ట్రై చేయండి. సెకండ్ అటెంప్ట్ అనేది ఏ క్వశ్చన్ కూడా చేయొద్దు. దానివల్ల ఏంటంటే మనకి రావాల్సిన మాక్ కూడా, వచ్చిన క్వశ్చన్స్ని కూడా వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మాక్ ఎగ్జామ్లో నెంబర్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. నేను ఒక డిఐ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ డిఐ పట్టుకొనే ఉన్నా, సెకండ్ టైం కూడా అటెంప్ట్ చేశాను. ఇన్ కేస్ నేను కానీ దాన్ని కానీ స్కిప్ చేసినట్లయితే నెంబర్ సిరీస్ అనేది చేయగలిగేదాన్ని అనిపించింది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. పీఓకి మార్క్స్ అనేది, కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. స్కోరింగ్ కూడా మనం 100కి 50 మార్క్స్ అలా, 60 మార్క్స్ అలా స్కోర్ చేస్తే సరిపోతుంది. కానీ క్లర్క్ ఎగ్జామ్స్కి అలా కాదు, మనకి 70 ఎబో మార్క్స్ అనేది రావాలి.
సో పీఓలో ఏంటంటే మనం యాక్యురసీ అనేది ఇంపార్టెంట్, స్పీడ్. మనం ఏ క్వశ్చన్ చేస్తున్నా యాక్యురేట్గా చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను అందరికీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను, నేను ఇంగ్లీష్కి అయితే ఒకటి ఫాలో అవుతున్నాను అని. ఎస్, నేను ఏదైతే ఇంగ్లీష్కి అయితే ఫాలో అయ్యానో అది నాకు వర్కౌట్ అయింది. సో నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది మొత్తం నేను ఫాలో అవ్వడానికి 1 మంత్ ఆఫ్ టైం పట్టిందండి ఇంగ్లీష్ వరకు. ఎందుకంటే లాస్ట్ టైం నాకు NRBPO ఇంగ్లీషే పోయింది. ఓకే, అండ్ కంప్యూటర్ అవేర్నెస్ కూడా పోయింది, నేను కాదన్ను. కానీ ఇంగ్లీష్ అనేది క్రూషియల్ పాయింట్ అయింది నాకు. లేదు అని ఆ ఇంగ్లీష్ సెక్షన్ కానీ క్లియర్ చేసినట్లయితే మేబీ నేను ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేసేదాన్నేమో అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. నాట్ ఓన్లీ RRBPO, చాలా ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీషే నాకు ప్రాబ్లం. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఏంటి, ఇది వచ్చేసరికి నేను జస్ట్ నార్మల్గా నేను ఏం చేశాను అంటే ఎలా చేస్తాను, ఎలా ప్రిపేర్ అవుతాను, ఎలా మాక్ ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేస్తాను. చాలామంది అడుగుతారు మా ఫ్రెండ్స్, ఎందుకు అంతంత స్పేసెస్ ఇస్తామని. పేపర్ ఏం వేస్ట్ చేయను, తర్వాత ప్రాక్టీస్కి అయితే యూస్ చేస్తాను. సో ఈ మాక్ ఎగ్జామ్ అనేది నేను సరిగ్గా అటెంప్ట్ చేయలేదు, మధ్యలో ఆపటం కూడా జరిగింది. సో యూ కెన్ సీ 48.50 మార్క్స్ అయితే వచ్చింది. ఇంగ్లీష్ 24 అటెంప్ట్ చేశానండి నేను. 24 అటెంప్ట్ చేస్తే అండ్ క్వాంట్ 16 అండ్ రీజనింగ్ 29 అటెంప్ట్ చేసాను, కరెక్ట్ వచ్చింది. ఇంగ్లీష్ 18 మార్క్స్ కరెక్ట్ అయిందండి. లాస్ట్ టైము 24 అటెంప్ట్ చేస్తే 14 కూడా రాంగ్స్ అయిన ఉన్నాయి ఎగ్జామ్స్, మాక్ ఎగ్జామ్. సో నేను రీజనింగ్లో బెటర్గా ఉంటాను, కానీ రీజనింగ్ కూడా పోయాయి. సో మార్క్స్ని పట్టించుకోకుండా కన్సిస్టెంట్గా యాక్యురసీ అనేది మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ గురించి చెప్తాను. ఓకే, బాయ్, టేక్ కేర్.